ఏపీలో తిరుమల లడ్డు వ్యవహారం తారాస్థాయికి చేరింది. ప్రజాపాలన కోసం వైసీపీకి 5 ఏళ్లు అవకాశం ఇస్తే దోచుకోవడానికే ఈ అవకాశం అనుకున్నారో ఏమో గానీ దేవుడనే భయం కూడా లేదు. దానికి సాక్ష్యం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని వాడటం. ఈ అవినీతి కోసం ఎంత ఘోరానికి పాల్పడ్డారో స్పష్టంగా కళ్ల ముందే ఉంది. కర్ణాటకలో స్వచ్ఛమైన ఆవు పాలకు నందిని బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. మిగతా డైరీలు ఎక్కువగా గేదె పాలపై దృష్టి పెడతాయి. కానీ కర్ణాటక మిల్క్ కోఆపరేటివ్ ఫెడరేషన్ కు చెందిన నందిని బ్రాండ్ మాత్రం ఆవు పాలకు ప్రసిద్ధి. ఆ సంస్థ దశాబ్దాలుగా ఆవు నెయ్యిని టీటీడీకి సరఫరా చేస్తుంది. అత్యంత క్వాలిటీతో కూడిన నెయ్యి కాబట్టి ధర కూడా కాస్త ఎక్కువే ఉంటుంది. శ్రీవారి లడ్డూ రుచిలో ఈ నెయ్యికి ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉంటుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెయ్యిని టెండర్ల ద్వారా సేకరించాలని నిర్ణయించారా? ధరను అతి తక్కువగా నిర్ణయించారు. మంచి క్వాలిటీ ఆవు నెయ్యి కేజీ 1000 వరకు ఉంటుంది. కానీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్లలో పాల్గొనకూడదనంత తక్కువ ధర నిర్ణయించారు. వారు అనుకున్నట్లుగా నందిని బ్రాండ్ నెయ్యి లడ్డూకు దూరమైంది. ఆ తర్వాత టెండర్లు పిలిచి అసలు డైరీలే లేని ప్రీమియర్ క్వాలిటీ లాంటి యూపీ కంపెనీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. బీఫ్ ఎక్స్పోర్టుకు ప్రసిద్ధి చెందిన రాయ్ బరేలీలో ఈ కంపెనీలు ఉన్నాయి. తాము క్వాలిటీ చెక్ చేస్తామని చెప్పి తిరుమలలోనే ల్యాబులు పెట్టారు. 4 ఏళ్ల కాలంలో ఈ 10 ట్యాంకర్లు క్వాలిటీగా లేవని వెనక్కి పంపారు. అంటే చెక్ చేస్తున్నామని, మంచి నెయ్యి వస్తుందని చెప్పుకోవడానికి ఇలా చేశారన్నమాట. వారున్నంతకాలం నిరాటంకంగా ఇది సాగిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఈవోగా శ్యామలరావును నియమించారు. ఆయన వెంటనే లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదంలో క్వాలిటీ ఎందుకు తగ్గిపోయిందో కమిటీ వేశారు. నెయ్యి సహా ఇతర పదార్థాల టెస్టింగ్ కు దేశంలోని అత్యున్నత ల్యాబ్లకు శాంపిల్స్ పంపారు. టెస్ట్ రిపోర్టులు వచ్చిన వెంటనే అంటే జూలైలోనే ఆ నెయ్యి సరఫరాదారుల నెయ్యిని తీసుకోవడం ఆపేసి బ్లాక్ లిస్టులో పెట్టారు. మళ్ళీ నందిని బ్రాండే కొంటున్నారు. ఇవాళ నందిని నుంచి నందిని అంటే వాళ్ళ బ్రాండ్ నేమ్ అది కేఎం కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్. 3 ఇయర్స్ బ్యాక్ దాకా, దానికి ముందు దాకా ఇచ్చేవారట. 3 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని తీసుకోవడం ద్వారా మనము వివిధ ప్రసాదాల్లో, స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో వాడుతూ ఉంటాము. అలాగే ముఖ్యంగా లడ్డు ప్రసాదంలో ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా లడ్డు ప్రసాదం క్వాలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. తాజాగా బయటకు వచ్చిన ల్యాబ్ రిపోర్టుల్లో లడ్డూలకు వాడిన నెయ్యిలో అసలు నెయ్యి 19%. బీఫ్ కొవ్వు, ఫిష్ ఆయిల్ సహా ఇతర వ్యర్థాలన్నీ మిగతా మొత్తం ఉన్నాయి. అంటే ఇది అసలు నెయ్యే కాదు. ఇలా చేసి అడ్డంగా దొరికిపోయారు. ఆ నెయ్యి సరఫరా చేసిన కంపెనీల దగ్గర ఎంత కమిషన్లు కొట్టారో కానీ హిందూ నమ్మకాలపై పెద్ద బాంబు వేశారు. ఇప్పుడు వీరి పాపం పండింది, దొరికిపోయారు. కొసమెరుపు ఏమిటంటే అన్య మతస్థులు, మతం వారు హిందూ దేవుళ్ల ప్రసాదాలను పట్టుకోరు, రుచి చూడరు. జగన్ కూడా వాసన చూసినట్లే తప్ప తిన్నట్లుగా ఎక్కడా కనిపించారు. ఈ లడ్డు వ్యవహారంపై స్పందించిన చంద్రబాబు నాయుడు ఈ జన్మలోనే ఇలాంటి పాపాలను చేసిన వారికి శిక్ష ఉంటుందని, ఆ శ్రీవారు తప్పక శిక్షిస్తారని అన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. చూడాలి మరి రానున్న రోజుల్లో ఇలాంటి వ్యవహారాలు ఇంకెన్ని బయటకు వస్తాయో.